చూడండి స్టూడెంట్స్, మనము ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ గురించి చదువుకుంటున్నాం. దీని యొక్క ఫార్మాట్ ఇదనమాట. సో ఈ ఫార్మాట్ని బట్టి నేను ఒక టేబుల్ చెప్తున్నాను మీకు. సో టేబుల్ ఎలా ఉంటుంది అంటే దీనికి వచ్చేసరికి ఇవన్నమాట: ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ డిఫరెన్స్. సో ఎక్స్ వాల్యూ, వై వాల్యూస్ x0, x1, x2, x3, y0, y1, y2. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్, దీన్ని మనం ఫార్వర్డ్ అయితే డెల్టా అనే సింబల్తో సూచిస్తామండి. సో చూడండి, డెల్టా y0 వచ్చేసి y1 మైనస్ y0, ఇలాగే డెల్టా స్క్వేర్ వచ్చేసి డెల్టా y1 ఈజ్ మైనస్ y0, అలా సో ఆన్ అయిపోతుంది అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫార్వర్డ్ టేబుల్ని ఎలా డిజైన్ చేస్తాం అనేది చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తున్నానండి. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ది ఫంక్షన్ y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ తీసుకున్నాను, దాని నుంచి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ తీసుకుంటున్నాను. సో ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు y 5, 6 దాకా తీసుకుంటున్నానండి. సో యాక్చువల్లీ డెల్టా 5 ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, సో మనం x0, x1, x2, x3, x4, x5 అలా తీసుకుంటే 5 వస్తాయి కాబట్టి డెల్టా స్క్వేర్ y దాకా వస్తాయి వాల్యూస్. సో ఆ వాల్యూస్ చూసుకోండి. సో 1 అయితే y వాల్యూ 1 అవుతుంది, 2 అయితే ఎక్స్ క్యూబ్ కాబట్టి y వాల్యూ 8 అవుతుంది. అలా అన్ని వాల్యూస్ తీసుకున్నాను, y వాల్యూస్. సో నెక్స్ట్ అయితే చూడండి, ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. సో ద పాపులేషన్ ఆఫ్ ది టౌన్ ఈజ్ డెసిమల్ సెన్సస్ వాస్ గివెన్ బిలో ఎస్టిమేట్ ద పాపులేషన్ ఫర్ ది ఇయర్ 1895 అని చెప్పేసి టేబుల్ ఇచ్చేశారు. సో అలా టేబుల్ని నేనేంటి వర్టికల్గా తీసుకుంటున్నాను, హారిజాంటల్గా ఉన్న టేబుల్ని వర్టికల్గా తీసుకుంటున్నాను. సో వర్టికల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, ఇయర్స్ ఎక్స్ వాల్యూస్ తీసుకున్న తర్వాత y వాల్యూస్ తీసుకుంటున్నా. 46, 66, 81, 93, 101. సో లాస్ట్ వచ్చేసి 101. సో ఇక్కడ చూడండి, x0, x1, x2, x3, x4. సో x4 వచ్చినాయి కాబట్టి సో డెల్ పవర్ 4 దాకా వస్తుందండి మనకి. సో డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్ వై అండ్ డెల్టా పవర్ 4y. ఓకేనా. సో 4th పవర్ వరకు వస్తుంది ఆన్సర్. సో వీటన్నిటిని మైనస్ చేస్తే 66 మైనస్ 46 అంటే 20. సో నెక్స్ట్ 81 ఈజ్ మైనస్ 66 అంటే ఎంత అండి, 11లో నుంచి 6 తీసేస్తే 5, సో 15. 7లో నుంచి 1 తీసేస్తే 7లో నుంచి 6 తీసేస్తే 1. సో 7లో 6 తీసే 1, 15. ఓకే. సో నెక్స్ట్ 93లో నుంచి తీసేస్తే 2, 1, సో 1, 2, సో 1, 12 అంటే 12. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ తీసుకుంటే 101లో నుంచి 93 తీసేస్తే ఎంతండి, 8. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసేసరికి వీటి డిఫరెన్స్ తీసుకోవాలంటే ఎప్పుడైనా సరే కింద నుంచి పై అయితే తీసుకోవాలండి, అప్పుడు -5 అవుతుంది. సో 12 మైనస్ 15 అంటే -3 అవుతుంది. సో 8 మైనస్ 12 అంటే -4 అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, -3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +5. సో ఏమవుతుందండి, అప్పుడు 2 అవుతుంది. సో -4 మైనస్ ఆఫ్ -3 అంటే +3, సో 1 అవుతుంది, అది -1 అవుతుంది. సో ఆఫ్టర్ దట్ -1 -2 అంటే ఎంతండి, -3 అవుతుంది. సో మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసాయండి. సో దీని తర్వాత మనం ఫార్మాట్ తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఫార్వర్డ్ టేబుల్ కాబట్టి ఫార్వర్డ్లో డిఫైన్ చేస్తున్నాం కాబట్టి పైన వాల్యూస్ని మనం తీసుకుంటాం అన్నమాట ఫార్మాట్లో. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నేను ఏం రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బై అంటే న్యూటన్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాని నేను రాస్తున్నానండి. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకేనా అండి. సో ముందు ఫార్ములా రాసుకుందాం. సో ఫార్ములా ఏంటి అంటే y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x0 ప్లస్ ph. ఎక్స్ని ఏమంటాను, ఎక్స్ ఎలా తీసుకుంటాం, x0 ప్లస్ ph. సో దీని ఓవరాల్ ఫార్ములా ఏంటంటే y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ అండ్ సో ఆన్. ఓకే p రాద్దాం. సో p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p minus 2 is divided by 3 factorial
డెల్టా క్యూబ్ వై నాట్. ఇక్కడ డెల్టా పవర్ 4 వై నాట్ దాకా వస్తుందండి, ఎందుకంటే మనకి వాల్యూస్ అంతవరకు వచ్చినాయి కాబట్టి. ఫార్ములా నేను ఇంతవరకు వేసుకొని వేసేటప్పుడు మాత్రం డెల్టా పవర్ 4 వై నాట్ దాకా రాస్తాను. సో ఫ్రమ్ ది ప్రాబ్లం హెచ్ ఎంత అంది? హెచ్ నేను ఎలా తీసుకుంటున్నాను అంటే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదండి, 1891, 1892. సో 1891 to 1901 అంటే 10, అది హెచ్గా తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎక్స్ నాట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎక్స్ నాట్ అనేది 18-1 వచ్చింది. నెక్స్ట్ ఇచ్చిన ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 1895 అవుతుంది. 1895 ఓకేనండి. సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ వచ్చి ఇంకా రావాల్సింది పీ వాల్యూ ఒక్కటేనండి. సో దానికోసం అని చెప్పేసి మనము పీ యొక్క ఫార్మాట్ని కనుక్కోవడానికి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ పీహెచ్ వాల్యూని తీసుకుంటామండి. సో ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు పెట్టాలి కదండి. సో ఎక్స్ పీ ఓకే, ఇక్కడ ఫార్ములాలో మనం ఎక్స్ ఈక్వల్ అని పెట్టుకోవాలి. సో ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్కి ఈక్వల్ చేయాలి కదా. సో అప్పుడు ఏమవుతుందండి, 1895 ఎక్స్ అంటే ఎంత, 1895, 1891 ప్లస్ పీ ఇంటి 10p. సో ఇటు సైడ్కి వస్తే 4 ఈక్వల్ టు 10p అవుతుంది. సో దీని నుంచి పీ ఏమవుతుందండి, 2/5 అవుతుంది, అంతే కదండి. ఇది ఎలా వచ్చింది అనుకోవచ్చు, 4/10 కదండి, 2 2s 2 5s. ఓకే, సో 2/5 వేసుకున్నాను. సో ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని వాల్యూస్ ఉన్నాయి. సో వీటిని తీసుకెళ్ళి ఆ ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి 1895 యొక్క పాపులేషన్ వాల్యూ అనేది వస్తుంది. సో ఆ వాల్యూస్ అన్నీ తీసుకోండి. సో 1895 యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏంటండి, వై నాట్. సో వై నాట్ అనేది ఎక్కడ ఉంటుందండి, వై వాల్యూస్లో ఉంటుంది. టేబుల్లోకి వెళ్దామా, టేబుల్లో చూడండి. సో వై నాట్ నుంచి కదా స్టార్ట్ అయ్యేది, వై నాట్, y1, y2, y3, y4, y2, y3, y4. సో ఇక్కడ వై నాట్ ఏమవుతుందండి, 46 అవుతుంది. ఓకే, క్లియర్. సో కమ్ టు ఫార్మాట్. సో వై నాట్ ఎంత అండి, పీ అంటే ఎంత అండి, ఇప్పుడు పీని నేను సింప్లీ ఫార్ములా వేసుకుంటున్నానండి డైరెక్ట్గా. ప్లస్ 2/5 అంటే ఆ ఫార్ములా ఇక్కడ వేయాలండి మనం ఇప్పుడు, పీ ఇంటూ డెల్టా వై నాట్. సో ఫస్ట్ పీ వాల్యూ వేసుకుంటున్నాను. సో పీ వాల్యూ నేను డైరెక్ట్ తీసేసుకుంటున్నాను. సో 0.4 అని చెప్పేసి. సో అలా అయితే నాకు ఈజీగా ఉంటుంది తర్వాత క్యాజువల్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో అందుకని 0.4 ఇంటూ, సో నెక్స్ట్ చూడండి డెల్టా వై నాట్. సో డెల్టా వై నాట్. సో మళ్ళీ ఒకసారి టేబుల్లో చూద్దాము. సో టేబుల్లో చూడండి. సో టేబుల్లో ఇది డెల్టా వై నాట్, ఇది డెల్టా స్క్వేర్ వై నాట్, ఇది డెల్టా క్యూబ్ వై నాట్, అండ్ ఇది వన్ డెల్టా పవర్ 4 వై నాట్. ఈ వాల్యూస్ అన్ని మనం రాసుకుందామండి పక్క పేజీలో. ప్రతిసారి మనం టేబుల్కి రాకుండా అక్కడ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇక్కడ రాసే నేను, ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు చూడండి డెల్టా వై నాట్. సో డెల్టా వై నాట్ వాల్యూ ఎంత అండి, 20 ఈజ్ ప్లస్ పీ ఇంటూ పీ -1 కదండి, 0.4 ఇంటూ 0.4 ఈజ్ -1 ఈజ్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, దట్ మీన్స్ 2. సో అక్కడ ఏంటంటే డెల్టా స్క్వేర్ వై నాట్ వేయాలి. డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే ఎంతండి, -5 ఈజ్ ప్లస్ నెక్స్ట్. ఓకే, డెల్టా పవర్ 4 దాకా వేస్తామండి ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చేసి డెల్టా క్యూబ్ వస్తుంది. సో చూద్దాం, నెక్స్ట్ ప్లస్ 0.4 ఇంటూ 0.4 -1 ఇంటూ 0.4 - 2 ఈజ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 6 ఇంటూ డెల్టా క్యూబ్ వై నాట్. డెల్టా క్యూబ్ వై నాట్ ఎంత అండి, 2. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్, సో ఇంకోటి ఉంది కదండి డెల్టా పవర్ 4 వై నాట్ దాకా రాయాలి మనం ఫార్ములా. సో దీనికి ఒక స్టెప్ ఎక్స్ట్రా అంటే -3 వరకు రాస్తే సరిపోతుంది. 0.4, 0.4 -1, 0.4 -2 and 0.4 -3 is divided by మనకి 3 ఫ్యాక్టోరియల్ తర్వాత ఆఫ్టర్ వచ్చేది ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అవుతుంది. సో డెల్టా పవర్ 4 వై నాట్ అంటే -3. ఓకేనండి, ఇది మొత్తాన్ని క్యాష్లో ఎట్ ఏ టైం అటెంప్ట్ చేస్తే మనకి 1895 యొక్క వాల్యూ
అంటే పాపులేషన్ వాల్యూ, ఆ ఇయర్లో వచ్చిన పాపులేషన్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 54.45,000 వస్తుందండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. క్యాషియోలో ప్రతి ఒక్కరికి క్యాషియో యూజ్ చేయడం వచ్చి ఉంటుంది, నాకు తెలిసి ఈ పాటికి. సో బీటెక్ లెవెల్లో ఈ చిన్న మల్టిప్లికేషన్స్, ఈ ప్లసెస్ ఈజీగా చేసేయచ్చు మీరు. సో అన్నీ ఒకేసారి టైప్ చేసేసుకోవచ్చు బ్రాకెట్స్ ఫామ్ యూజ్ చేసుకొని నీట్గా. సో అప్పుడు లాస్ట్ ఫైనల్గా మనకి 54.45,000 ఆన్సర్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.